అందరికీ జై భీమ్, నమస్కారం. ఇవాళ మట్టి కవి బెల్లి యాదయ్య సాహిత్య మహోత్సవం అని పెట్టడం చాలా సంతోషంగా ఉంది నాకు. మహోత్సవం, మనదే మహోత్సవం. బెల్లి యాదన్న గురించి చెప్పాలంటే చాలా ఎమోషనల్గానే ఉంటుంది. 94 నుంచి నాకు ఆత్మీయ మిత్రుడు, మా ఇంటికి వచ్చాడు. ఎప్పుడైనా ఫోన్ చేస్తే నానట్టున్నాడు, తమ్ముడెట్టున్నాడు అని అడుగుతూ ఉంటాడు. అలా 94 నుంచి బెంగళూరు విద్యా సంవర్ధిని పరిషత్ అనే ఒక సంస్థ అన్ని విశ్వవిద్యాలయాల్లో పీజీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకు మళ్ళీ ఒక 15 పేపర్స్ ఎగ్జామ్ పెడుతుంది. బెంగళూరు నుంచి వస్తారు నిర్వాహకులు. 15 రోజుల పాటు 3 గంటలు ఒక్కొక్క పరీక్ష నిర్వహించి వాళ్ళల్లో సర్వప్రథములుగా ఉన్న వాళ్ళకి బంగారు పథకం ఇచ్చి ఆంధ్ర భాషా భూషణ అనే బిరుదు ఇస్తారు. ఇద్దరికి అది వచ్చింది, ఆంధ్ర భాషా భూషణ. అప్పుడు మా పరిచయం అక్కడ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఇలా కొనసాగుతూనే ఉంది. ఇది వినిపించదనంచు మదినించద మిత్రులకు గణస్థ గాద్గదికము లోచనాంత బహుదాస్పద బాష్ప సదమ్ము స్పందనాస్పద హృదయము నా పనికి చాలక చేసడు నన్ను అన్నట్లుగా ఉంది. అనేక విషయాలు ఉన్నాయి. స్వేచ్ఛ ఎడల గాఢాను రాగమే జ్ఞానం, జ్ఞానం పట్ల తీరని కాంక్షే ధ్యానం. జ్ఞానానికి ఒక గొప్ప జ్ఞానాన్ని పూర్ణాన్ని నిర్వచించాడు. ఒక శూద్ర కవి మాత్రమే చెప్పగలడు. జ్ఞానం గురించి చెప్పమంటే రకరకాలుగా చెప్పారు జ్ఞానం గురించి తెలుగు సాహిత్యంలో, సంస్కృత సాహిత్యంలో. కానీ శూద్ర కవి కాబట్టి ఏమన్నారంటే స్వేచ్ఛ ఎడల గాఢాను రాగమే జ్ఞానం. సమస్త జ్ఞానం స్వేచ్ఛ కోసం. ఇదే తాత్వికత, ఇదే శూద్ర కవి ఈ మాట మాత్రమే అనగలడు. అనే జ్ఞానం పట్ల తీరని కాంక్షే ధ్యానం అనే విశ్వజనీన సత్యంతో కోటి రత్నాల వీణ మీటి 1000 గొంతుకులతో విముక్తి గీతాన్ని ఆలపిస్తున్నాడు యాదయ్య. ఇజాలను దాటి నెత్తుటి తెలంగాణ నిజాలను సమకాలీన సాహిత్య క్షేత్రంలో రాసిపోస్తున్నాడు యాదయ్య. ఏనుగు అపాన వాయువు లాంటి శ్రీకృష్ణుడి తీర్పుల్ని శ్రీకృష్ణ కమిషన్, పూయకూడని చోట పూస్తున్న రాజకీయ చుంబనాలని ఇద్దరు ముద్దు పెట్టుకుంటారు. మీకు తెలుసు ఎవరో, ఇద్దరు సమైక్య దృక్పథంతో ఉన్న వాళ్ళే, నేను పేరు చెప్పను. ఆ పూయకూడని చోట పూస్తున్న రాజకీయ చుంబనాల రహస్యాల్ని బట్టబయలు చేస్తున్నాడు యాదయ్య. సాంత్వనకు విభజనే ప్రజలిస్తున్న పసరు అని వర్తమానం కాలం చేతిలో చెయ్యి వేసి బాస చేస్తున్నాడు యాదయ్య. పిడికిలి బిగించిన బతుకమ్మ యాదయ్య అక్షరం, బోనం ఎత్తుకున్న ఐలమ్మ యాదయ్య కవనం. యాదయ్య పెత్తనాల్ని తిప్పికొట్టే, యాదయ్యది పెత్తనాల్ని తిప్పికొట్టే విత్తన భాష. విభాజకం 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండె ఘోష. ఈ విభాజానికి ముందు మాట రాసిన మాటతో ఈ సభను ప్రారంభిస్తూ ఇవాళ 3 పుస్తకాలు ఇక్కడ ఆవిష్కరించుకోవడం ఒక రచయిత యొక్క, ఒక సాహితీవేత్త యొక్క విస్తృతికి నిదర్శనం. ఒకటి కవిత్వం, వారు రాసిన కవిత్వం, ఒకటి కవిత్వం మీద వచ్చిన విమర్శ, మరొకటి యాదయ్య మీద వచ్చినటువంటి పరిశోధన గ్రంథం. ఈ 3 పుస్తకాల్ని ఒక సంబురం లాగా, ఒక సంక్రాంతి పండుగలాగా, ఒక రంజాన్ లాగా, ఒక క్రిస్మస్ లాగా, ఒక బతుకమ్మ లాగా ఇక్కడ చేసుకోవడం. కాశీమన్ ఇందాక చెప్పాడు, మనందరం ఇలాగే కవిత్వం మీద విమర్శ వ్యాసాలు రాసి మన కవుల్ని మనమే తెలుగు సాహిత్యంలో ప్రతిష్ఠించాలి. మాకంటే ఎవరు ఎక్కువ కాదు, మేమెవరికి తక్కువ కాదు అని ఇది ఈ సాహిత్యంలో చెప్పాల్సిన అవసరం ఉంది మిత్రులారా. అలా ఈరోజు ఎం విప్లవ కుమార్ రాసినటువంటి యాదయ్య మీద తాను చేసినటువంటి పరిశోధన ఈ పుస్తకం ఇవాళ అవుట్లుక్ పేరుతో మనం ఆవిష్కరించుకోబోతున్నాం. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాను, ఒక మహాజీవనది అనేక పంట కాలువలతో
పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినట్లుగా నల్లగొండ కవులు కళాకారులు తమ సృజన ఔన్నత్యంతో తెలుగు సాహిత్యాన్ని సంపద్వంతం చేశారు నల్లగొండ కవులు. అది బండి యాదగిరి నుంచి చింతల యాదయ్య దాకా, బెల్లి యాదయ్య దాకా, గూడ అంజన్న దగ్గర నుంచి విప్లవ కుమార్ దాకా, సుద్దాల హనుమంతు నుంచి సుద్దాల అశోక్ తెరే వరకు తెలంగాణ కవులు రచయితలు తెలుగు సాహిత్యాన్ని, తెలుగు సమాజంలోని పోరాటాలకు గొప్ప ఆయువు పోసినటువంటి గొప్ప వీరోచితమైన పోరాట భూమి ఈ నల్లగొండ. ఈ నల్లగొండ మట్టికి మా ఒంగోలు వందనం. ఇక్కడ నుంచి మా రమణ వచ్చాడు, గుంటూరు నుంచి, నూతక్క నుంచి ఎంవి రమణ ప్రముఖ ప్రజా కవి వచ్చాడు. ఒకసారి అన్నకి చప్పట్లు కొడదాం మనం. అన్న మీద ప్రేమతో వచ్చాడు గొప్ప గాయకుడు, గుంటూరు గోరెటి వెంకన్న అంటాం మేము. అలాగే నూతక్క నుంచి మరొక సుగుణ కుమార్ వచ్చాడు. కాబట్టి ఇది జాతీయ సదస్సు. ఇది ఆంధ్ర తెలంగాణ ప్రాతినిధ్యం కూడా ఉంది. ఇది జాతీయ సదస్సు. మట్టి కవి అనే మాట చాలా మంది ప్రస్తావించారు. దాశరథి ఒక గొప్ప మాట అంటాడు, ఎనీ లిటరేచర్ ఈజ్ ద క్రియేటివ్, ఎనీ లిటరేచర్ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ ద క్రియేటివ్ జీనియస్ ఆఫ్ ద సాయిల్ అంటాడు, వేర్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్. ప్రతి కవి కూడా మట్టి తత్వంలోంచే ఆవిర్భవిస్తాడు. ఎనీ లిటరేచర్ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ ద క్రియేటివ్ జీనియస్ ఆఫ్ ద సాయిల్. అలా అన్న మట్టి కవి అనే మాట చాలా ఔచిత్యవంతమైనటువంటి విశేషణంగా నేను భావిస్తున్నాను. యాదన గురించి అనేక విషయాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇవాళ మన హీరో మా విప్లవ కుమార్, విప్లవ కుమార్ ఒక నిలువెత్తు మార్క్సిజం మూర్తీభవిస్తే, బాబాసాహెబ్ అంబేద్కర్ తాత్వికత మూర్తీభవిస్తే, జ్యోతిరావు ఫూలే తాత్వికత మూర్తీభవిస్తే, ఈ త్రిగుణ స్ఫూర్తి మూర్తీభవిస్తే ఎలా ఉంటుందో మా విప్లవ కుమార్ అలా ఉంటాడు. మాటలాడే ఆటం బాంబులాగా ఉంటాడు. కర్తృత్వము, వక్తృత్వము, నేతృత్వము, మూడు అంశాలు. కర్తృత్వము, వక్తృత్వము, నేతృత్వము, ఈ మూడు కలిస్తే విప్లవ కుమార్. నేతృత్వం అంటే విద్యార్థి ఉద్యమ రాజకీయాల నుంచి వచ్చాడు. డివైఎఫ్ దానికి ప్రెసిడెంట్ గా ఉన్నాడు, యువజన విభాగాలకి నాయకుడిగా వచ్చారు. కాబట్టి ఆ ప్రజా పోరాటాలను వెలిగించే విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ముందుకొచ్చాడు. కాబట్టి ఆ పొటెన్షియాలిటీ వేరు, విద్యార్థి నాయకుడి యొక్క తాత్విక రాజకీయ అవగాహన వేరు. కాబట్టి విప్లవ్ అలా ఒక నాయకుడు మౌలికంగా ఎక్కడో నకరికల దగ్గర ఒక కుటుంబంలో పుట్టినటువంటి విప్లవ్ డిగ్రీ వాళ్ళకు కూడా చదువుకోవాలా, డిగ్రీ మధ్యలోనే ఆపేసి ఓపెన్ యూనివర్సిటీ ద్వారా చదువుకున్నాడు. ఓపెన్ యూనివర్సిటీ ద్వారా, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చదివాడు, ఎంఏ చదివాడు. ఒకవైపు విద్యార్థి ఉద్యమాలకు రాజకీయ నాయకత్వం వహిస్తున్నాడు, ధర్నాల్లో పాల్గొంటున్నాడు, రాస్తారోకోల్లో పాల్గొంటున్నాడు. అయినా అక్షరాన్ని వదల. అలా అంచెలంచెలుగా దూర విద్య ద్వారా చదువుకుని ఇవాళ ఒక గొప్ప అవుట్లుక్ అనే గొప్ప పరిశోధన గ్రంథాన్ని మన ముందుకు తీసుకొచ్చాడు. విప్లవే ఇవాళ మనకి గొప్ప స్ఫూర్తి. అవరోధాలని అధిగమించి జీవితాన్ని ఎలా గెలవాలో మనకి విప్లవ తార్కాడు. మన ముందే ముంగిట ముత్యాన్ని వదిలి మూల వెనకబోయినవు, మన ముందే విప్లవ్, మన ముందే యాదయ్యే మనకి స్ఫూర్తి ప్రదాతలు. ఎంతసేపు ఎవరో పచ్చళ్ళు అమ్మారు అని ఎంతసేపు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని బతుకుతాం మనం? మన ముందే ఉన్నారు. ఇంకెవడో టాటా ఏదో చేశాడు, ఎంతసేపు ఆదర్శంగా తీసుకున్నాం. కాబట్టి అలాంటి మూర్తులు ఉన్నారు. విప్లవ్ నాకు చాలా గర్వంగా ఉంటుంది. వ్యాసం రాస్తాడు, మరుసటి రోజు ఎక్కడో ఉద్యమంలో ధర్నా చేస్తాడు, మళ్ళీ ఒక కవిని కలిసి ఆయన మీద వ్యాసం రాస్తాడు, మళ్ళీ ఒక బ్లూ స్కార్ప్ అనే నవల్ని హఠాత్తుగా మన ముందుకు తెచ్చి గొప్ప నవలాకారుడు నాతో ఉన్నాడా అనే ఆశ్చర్యం కలిగేటట్టుగా చేస్తాడు. ఇంకొక ఊరికి వెళ్ళి పర్యటన అనుభవంతో ట్రావెల్ యాక్ట్ రాస్తాడు విజయ్తో కలిసి. అలా ఆశ్చర్యం కలిగించే సృజన. అంటే ఆయన ఎప్పుడు ప్రజా ఉద్యమాల్లో పోరాటంలో మమేకం అవుతూ ఉన్నాడు కాబట్టి రాయకుండా ఉండలేని తనం విప్లవుని వెంటాడింది. ఈ పుస్తకాన్ని
మనం ఇప్పుడు ముందు ఆవిష్కరించుకుందాం. సాహితీ సమరాంగనాన జ్వలించిన అగ్నిశిఖ మనిషి కొరకు పూర్తి కాని అనంతమైన ప్రేమలేఖ మానవత్వ మణిమాణిక్యాల కోసమా జాషువా తెలుగు పలుకులు కులికే కోకిలమ్మాకు మాకువా అనువదిస్తే అవుతుంది మహాకవి జాషువా ప్రతి పదము వేకువా చదువులమ్మానకువా అనగారు నా పన్నులు పెట్టిన పొలికేకువా జాషువా జాషువా సాహిత్యమేరువాక తెలుగు వెలుగు పంచుతావు జీవముందుదాకా జాషువా మహాకవి జాషువా జాషువా మహాకవి జాషువా అంతరాలు అవాంతరాలు గంధాలు సుడిగుండాలు దళితులకు విద్యా బుద్ధులు అందరాని అంబరాలు కాలమంత దాయాలై బావురమంటున్న వేళ కాలమంత గాయాలై బావురమంటున్న వేళ కలమే కరవాలంగా సత్యానికి పతాక వైద్య జాషువా మహాకవి జాషువా జాషువా కవి జాషువా కొందరి వారిగా నిన్ను చూస్తే భాష కవి అవమానం తెలుగు సాహితీ కల్పవల్లిగా గౌరవిస్తే సన్మానం తెలుగు తల్లి కంట సీమలో వాడని విరిదండవు నీవు తెలుగు తల్లి కంట సీమలో వాడని విరిదండవు నీవు మా అందరి శ్వాసగా మారి చిరంజీవి నీవైనావు జాషువా మహాకవి జాషువా జాషువా మహాకవి జాషువా మహాకవి జాషువా ఇల్లుకొండ వాడైతే నల్లగొండ జాషువా మాకు తెలియాలన్న అవుట్లుక్ ఇవాళ విప్లవ్ ఈ బుక్ ని తీసుకొచ్చాడు అవుట్లుక్. విప్లవ్ తమాష ఏంటంటే మా యువరానికి అది తెలుసు, ఏ పుస్తకం రాసినా ఇంగ్లీష్ పేపర్ కదా, ఏ పుస్తకం రాసినా ఇంగ్లీష్ పేపర్ కదా, అదొక స్పెషల్ అన్నమాట కదా. అంటే అందరు నడిచిన దారిలో పోవడం కన్నా దారిని ఏర్పాటు చేస్తూ దారి కొత్త దారి సృష్టిస్తూ పోవడం ఇష్టం కాబట్టి అలా చేస్తూ ఉంటాడు. తెలుగు మీద ఇష్టం లేదండి, అందరూ నడిచిన దారిలో పోతే ఏం మజా ఉంటుంది. ఒక రాజుకు కొడుకు పరుపులో పుట్టాను, పరుపులో పెరిగాను, పరుగులో ఇసిపోసాను, ఇసిపోయాను, పరుపులోనే పెళ్లి చేసుకున్నాడు, పరుపులోనే చచ్చింది. ఆ పరుపు పాడుగా పరుపు ఎందుకు మనకన్నా, పరుపులోనే మొత్తం అయిపోతే ఎందుకు? అరికాళ్ళకు ఎండయేది, నెత్తిన నిప్పులేవి, సూర్యుడిని చెప్పులుగా వేసుకునేటువంటి సందర్భాలు లేని ప్రతి జీవితమా. అలా ఒక కొత్త దారిని ఎన్నుకొని తమ్ముడు ఇది రాశాడు. కొంచెం ఏడాది మీద నాకు కొంచెం అసూయం అనిపించింది.
యాదన్నకి సమీక్షకులు కానులు వచ్చి సమీక్ష చేస్తారు, తర్వాత ఏదో కవిత్వము హైకోర్టు నల్ల గౌన్లు వేసుకునే వాళ్ళేమో ఏకంగా పుస్తకాలే రాస్తారు. ఇప్పుడు పుస్తకాలే రాస్తారు. యాదన్న దగ్గర ఉన్నటువంటి మ్యాగ్నరీ ఆయన దగ్గర ఉన్నటువంటి అది ఏంది, లోపల ఏముందంటే చీమ కాళ్ళ కింద పడ్డప్పుడు రెక్కలు విరిగిపోయే చప్పుడు వినగలిగే చెవులున్నందుకు ఆయనకి సాధ్యం. నడుస్తుంటే చీమలే కనబడవు, చీమలకు భాషే లేదు. చీమల రెక్కలు విరిగిన చప్పుడు వినగలిగినప్పుడు ఆ వినగలిగే చెవి తమ్ముడు యాదయ్యది. కాబట్టి ఇందరూ ఇన్ని రకాలుగా ఇక్కడికి రావడం. నేను కూడా ఏదైనా తప్పించుకోవచ్చు, ఏ వృద్ధుల అయిపోయి, కానీ ఇక్కడ యాదన్న ఉన్నాడు. యాదన్నను కేంద్ర బిందువుగా చేసుకుని ఈ సభ ఏర్పాటు చేసినప్పుడు అందరికన్నా ఎక్కువ సంతోషపడే వాళ్ళు ఎవరు? ఉస్మానియా అంటున్నా, ఈ మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారా, విద్యార్థుల ఇలా వెళుతుంటే నాకు చంద్రమ్మ ఎక్కువ సంతోషపడుతుంది, మా అమ్మ అంటున్నా. అందరికన్నా మనం సంతోషపడుతున్నాం. మనం ఇక్కడ సంతోషపడుతున్నాం. ఈ లెవెల్లో ఎవరెస్ట్ లెవెల్లో సంతోషపడేది ఎవరంటే అమ్మ మాత్రమే. అమ్మను పోగొట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. నాకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు నేను మొట్టమొదటిసారి అమ్మ దగ్గరికి పోగానే నా నొసటి మీద ముద్దాడి, నేను ముందే అనుకున్న కొడుకు కాదు మస్తు బిల్లు దాకా పోతామని చెప్పిన మా అమ్మ గుర్తు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకెవరు సంతోషపడతారు? యాదన్నను కట్టుకున్నా కాదు, గీతమ్మను కట్టుకున్నటువంటి యాదయ్యను చూసి గీతమ్మ సెకండ్ సంతోషపడతారు. గీత అమ్మా నీ కలలేనా కంటి పాపలైనవని యాదయ్య హృదయం నుంచి పాడుతుంది. అమ్మా నీ నీ కలలేనా కంటి పాపలైనాయన్, నీ ప్రాణం ఫలం పెట్టి నాకు పురుడు పోసావని, నీ నెత్తుటి ముద్దయనా అందమైన దేహమని, బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలే చమురని. అలా అమ్మలో నేను ఆమె నడిచొస్తున్నప్పుడు నేను ఇక్కడే ఉన్నాను. అమ్మ నడిచొస్తుంటే చూసి అమ్మ బాగా సంతోషపడుతున్నాను. ఆ తర్వాత గీతను చూశాను. గీతమ్మ అనుమతిగా అట్లా, మీ ఆయన నాకంటే చిన్న, ఆయన కంటే చిన్న నువ్వు. గీతను చూసినప్పుడు భార్య సపోర్ట్ లేకుంటే ఒక యాదయ్యే కాదు, ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు కావచ్చు, లేని వాళ్ళు కావచ్చు, మా జయరాజు కావచ్చు, ఎవరైనా ఆ భార్య సపోర్ట్, ఆమె వెనకుంటారు అనుకుంటారు అందరూ. భర్త ముందును పంపించి వెనకుంటారు అనుకుంటారు. వెనక లేదా, ఆమె వెన్నెముకలో ఉంది. ఆమె వెన్నెముక కాదు. ఇప్పుడు మనం మార్చుకొని చెప్పాలంటే అమ్మ గీత, నువ్వు యాదయ్యకు పెన్నెముకలాగా ఉన్నావు. సో నువ్వెక్కడ సంతోషపడుతున్నావు అనిపిస్తావు. ఎందుకంటే బతుకు ముళ్ళ బాటలోన జతగా స్నేహితురాలవైతివి, కళ్ళ నీళ్ళు తుడిచవేళ తోడబుట్టిన చెల్లెవైతివి, వెనుక ముందులాడినప్పుడు వెన్ను తట్టిన భార్యవైతివి, పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లివైతివి. ఇన్ని సంతోషాలు చూసి సంతోషపడాలని నేను వచ్చాను తప్ప నాకు పెద్దగా కవిత్వమే సరిగా రాయరాదు.
కవిత్వమే సరిగా రాయరాదు, కవిత్వం గురించి నేనే మాట్లాడతానయ్యా. అయితే పరిశోధకుడు, పరిశోధితుడు, రైట్, పరిశోధకుడు విప్లవ్, పరిశోధితుడు యాదయ్య, ఇద్దరు నాకు ఆత్మీయులే. కాబట్టి ఇద్దరి కోసం నేను రావాల్సి వచ్చింది. ఇద్దరు ఉద్దండుల మధ్య, ఉద్ధతుల మధ్య నిరుపేద ఉండగలరే. అది అది మా కోయికి యాదలకు పక్క తెలిసిపోతుంది. ఉద్ధతుల మధ్య నిరుపేద ఉండగలదే అన్నట్టు ఇద్దరు ఉద్ధతులు, ఒకరు విప్లవ్, ఒకరు యాదన్న మధ్యలో నేను ఆవిష్కర్తగా వచ్చిన చాలా సంతోషంగా. విప్లవం పరిశోధనలో వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు అని మామూలుగా రాస్తూ ఉంటారు ఈ సమీక్షల్లో కానీ పరిశోధనలో. అలా చెబుతూ చెబుతూ తనదైనటువంటి అభిప్రాయం చెప్తాడు. ఇది నాకు బాగా విప్లవం నచ్చిన అంశం అన్నమాట. ఫలానా షేక్స్పియర్ ఇలా అన్నాడు, ఫలానా ఇది అన్నాడు, బెర్నార్డ్ ఇలా అన్నాడు, కాళిదాసు ఇలా అన్నాడు, శ్రీశ్రీ జాషువా ఇలా అన్నాడు అంటూ తప్పన విప్లవం చెప్తాడు. ఒక సూచన చెప్తాడు, ఒక నిర్వచనం ఇస్తాడు. అది నేను చాలా ఇష్టపడ్డాను. విప్లవం చాలా ఇష్టపడ్డాను. ప్రకృతి కవిత్వాన్ని పర్యావరణ చైతన్యంతో అనుసంధానం చేస్తాడు. ప్రపంచీకరణ వ్యతిరేక కవిత్వాన్ని ఉత్పత్తి సంబంధాల వికృతిని చూపిస్తాడు. బహుజన దృక్పథాన్ని అస్తిత్వ కవిత్వంగా, ఇలా కొత్త నిర్వచనాలతోటి విప్లవం ఈ పుస్తకాన్ని రాసినాడు. అంటే రేపు విమర్శకులు కూడా ఎలా విమర్శ చేయాలో కూడా మీరు ఇలా విమర్శ చెయ్యండి అని చెప్పకుండా తానే ఆచరించి నిర్వచించి రచించినటువంటి విప్లవంలో ఓ కొత్తదనమైనటువంటి ఒక కొత్త పుంత, ఎలా సమీక్ష చేయాలి, ఎలా విమర్శించాలి అనే దాంట్లో ఒక కొత్త దారిని నువ్వు ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. ఈ గ్రంథం యొక్క ప్రయోజనం ఏంటి అంటే, భవిష్యత్తులో దళిత బహుజన ప్రాంతీయ సాహిత్యాలపై కొత్త విమర్శనాత్మకమైనటువంటి పద్ధతులు తీసుకురావాలనే ప్రయత్నము ఒక యజ్ఞంలా చేసినాడు విప్లవం. జానపద సాహిత్యం సముద్రాల్లాగా, కానీ ఏ జానపద సాహిత్యాన్ని మనం సాహిత్యంగా తీసుకోవాలి అంటే ఉత్పాదకుల గుండెల్లోంచి ఉద్భవించిన సాహిత్యాన్ని మాత్రమే మనం సాహిత్యంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ పుస్తకం ఒక్కసారిగా బాగా నొక్కి చెప్పింది. అది మీరు యాదయ్య కవిత్వంలో చూడండి, విప్లవ సమీక్షలో కూడా చూడండి. ఇలా ఒక నూతనత్వాన్ని రాస్తూ నాకెప్పుడు రాస్తాడు విప్లవు, నా పుస్తకానికి ఎప్పుడు రాస్తాడు విప్లవు అన్నంత అసూయంగా అనిపించింది. ఎవరు గొప్పవాళ్ళు అంటే, ఒక గొప్ప మాట వచ్చింది అనుకోండి. ఇవాళ ఒక మిత్రుడు పాటలు పాడినాడు, ప్రజల కోసం ప్రాణం అనిపిస్తే నువ్వు మరణము అన్నావు, నేను అది జననము అన్నాను. ఆ మాట వినగానే, ఎప్పుడు ఆ పాటలో ఆ మాట విన్నగానే నాకేమనిపిస్తుంది అంటే, నువ్వు మరణం అన్నావు, నేను అది జననం అంటున్నాను, నేనెందుకు రాయకపోతుంది అని ఈర్షపడడం ఉందే. ఎవరి కవిత్వాన్ని, ఎవరి నిర్వచనాన్ని, ఎవరి యొక్క ఒక ప్రబోధాన్ని, ఎవరి సూచికను, ఎవరి యొక్క ఒక కొసమెరుపుని చూసి మనం అసూయపడతామో అతను నిజమైనటువంటి గొప్ప కవి, మహాకవి, మహారచయిత. అలా అసూయ కలిగేలాగా రాయడము అంటే ఇక నేను ఇంతకన్నా ఎక్కువగా నేను ఇప్పుడు గురించి చెప్పడానికి లేదు. ఇప్పుడు బాగా రాస్తున్నాడు, గొప్పగా రాస్తున్నాడు, ఇక చాలా చెప్పుకుంటూ అంటే నాకు అసూయ కలిగించిన రాసినావు. అయిపోయింది కిసా కథం దుఃఖం బంద్. కలిగి కందరాల నరాలేశ్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. పాట సాహిత్యం, పాట పద్యం, పాట శ్లోకం అన్నారా? పని పాట అన్నారు, పని పద్యం, పని శ్లోకం, పని 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 అపకవిత్వం ఇట్లా అన్నారా? అలా పని పాట అన్నారు. కాబట్టి పునర్ముద్రణలో నువ్వు నేను చెప్పినట్టు చేయకపోతే మళ్ళీ నేను పుస్తక సమీక్ష రాను. పాట నా వాట పోయి
పాటకు నేను జాతీయ స్థాయిలో వేట. కాబట్టి నేను చెప్పకపోతే ఎవరు చెప్తాను ఇవన్నీ? సో ఖచ్చితంగా చెప్తున్నాను ఏంటంటే పాటల నుంచి చాలా మంది ఎవరేమన్నా సరే పాట కవులు చాలా ఆనందపడాల్సిన విషయం ఏంటంటే ఏ భాషలోనైతేనేమి, ఏ ఖండంలోనైతేనేమి, ఏ అడవిలోనైతేనేమి మొట్టమొదటి పుట్టింది పాట. ఆ పాట కోసమే నేను నా జీవితంలో సాహిత్యంలో అడుగుపెడదాం అనుకున్నప్పుడు, నేను ఎటువైపు వెళ్ళాలా అనుకున్నప్పుడు మా నాన్న వారసత్వమో మా అమ్మ వీరతత్వమో నాకు తెలియదు, కానీ నేను పాటలు మాత్రమే ఎన్నుకున్నాను. నేను పాట కోసమే నేను. కాబట్టి నా ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు కన్ను మూసేదాకా, శంకర్ కన్ను మూసేదాకా పెన్ను మూసేదిలే, పెన్ను మూసేదాకా కన్ను మూసేదిలే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగానే చెప్పారు, నేను వ్యవసాయ కార్మిక సంఘ బాధ్యుల్ని. నాకు కవితలతో, కవిత్వంతో, పద్యాలతో పెద్ద ప్రవేశం లేదు. ఉదయం నుంచి ఇప్పటిదాకా పదుల సంఖ్యలో పాల్గొంటున్నటువంటి అందరికీ నేను భిన్నమైనవాడిని. అంటే భిన్నమైన తీసేసి అందరూ భావజాలం ఒకటే, కానీ నేను ఒక సంఘంలో కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. ఈ పుస్తకం గురించి సార్ చెప్పారు అశోక్ గారు. ఆ సమీక్ష నేను కూడా చదివాను, కానీ దాంట్లో చెప్పాలని ప్రయత్నం చేస్తే గోపాల్ సార్ నిన్న మొన్న చూసి ఉంటారు, ఒక రాసుకొని వచ్చారు, మళ్ళీ ఏదో గుర్తు వచ్చిందా నా పేరు తీసుకొని మళ్ళీ రాస్తా ఉన్నాడు. కాబట్టి ఇక నేను నా పేరు తీసుకొని రాసిన తర్వాత ఆయన దాంట్లో నేను ప్రవేశించడం మంచిది. కానీ మన సారు ఎంత బాగా యాదన్న ప్రయత్నం చేశారో, యాదన్న ప్రయత్నాన్ని ఎప్పుడో సంపూర్ణం చేశాడని నాకు అనిపిస్తా ఉంది. అది చదువుతూ ఉంటే యాదన్న గారు ఒక వాక్యం చెప్పారు. ఒక వాక్యం పాలెం దగ్గర నుంచి ఆయన చెప్పి ప్రపంచం దాకా అనే దాన్ని చేస్తే, ఒక వాక్యాన్ని తీసుకొని ప్రపంచం అంతా జొప్పిస్తూ యాదన్న గారి వాక్యాన్ని సంపూర్ణం చేసినటువంటి పుస్తకం ఇదని నేను సగర్వంగా చెప్పగలనంత గొప్పగా మన ఇంట్లో ప్రయత్నం చేశాను. ఇప్పుడు ఈ పుస్తకంలో తను పరిచయం చేసుకుంటూ, నేను గతంలో ఉండేవాడిని, తర్వాత బయటికి కారణాలని అది కొద్దిగా చదివితే అర్థమవుతుంది. అంటే ఆ నిర్ణయాలు చేసే దాంట్లో నేను కూడా ఉన్నాను. కానీ నాకు అనిపిస్తుంది ఏమిటంటే మేము మంచి నిర్ణయమే చేశానంటే గొప్పగా ఎదుర్కొన్నారు కదా అనిపిస్తాను. బాగా మాకు అప్పుడే తెలుసు ఇతను గొప్పవాడు, బాగా రాయగలుగుతాడు, బాగా చదవగలుగుతాడు, బాగా మాట్లాడగలుగుతాడు, అట్లా చేస్తే బాగుంటుంది అనుకున్నాం. కానీ అది ఇంకొక రకంగా అయిపోయింది, అంత అవసరం లేదనుకోండి. కానీ ఏది చేసినా ఒక గొప్ప ప్రయత్నాన్ని ఎప్పుడో చేశాడు. యాదన్న దాన్ని తక్కువ చెప్పటం, అలాగే ఇది ఎక్కువ చెప్పటం కాదు. కానీ ఇంకోటి కూడా నేను అభినందించాలి ఏమిటంటే, ఈరోజు ప్రత్యామ్నాయ సంస్కృతి గురించి, మార్క్సిజం గురించి, అంబేద్కర్ గురించి, ఇతరుల గురించి మాట్లాడుతూ ఉంటే, ఆ మాట్లాడినటువంటి మాటలు గతంలో మాట్లాడి విమర్శించేవారు ఇప్పుడు మాట్లాడటానికి భయపడుతున్న ఈ సందర్భంలో ఎప్పుడో మొత్తం అవుట్లుక్ పుస్తకం చదివితే, మార్క్స్ అసలు ఆయన మొదలుపెట్టిందే ఇలియమ్స్ నుంచి మొదలు పెట్టాడు. ఈ ఇలియం అన్నటువంటి అతను అర్జెంటీనాలో ఒక పెద్ద ప్రకృతి శాస్త్రవేత్త, గొప్ప పేరు ఉన్నటువంటి అతను లాటిన్ అమెరికా దేశంలో, ప్రపంచంలో. అక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడ ప్రతి పేరాల్లో ఎక్కడ అవకాశం దొరికినా మార్క్సిజాన్ని, సామాజిక దృక్పథాన్ని జోడించే ప్రయత్నం చేశాడు. ఇంత గొప్ప జోడించిన తర్వాత కూడా ఇద్దరు, మీకు తెలుసు ఈ పుస్తకంలో రామయ్య సారు, గోపి సారు. గోపి గారు చెప్పారు, ఈ పుస్తకం ఈయన రాసినటువంటి పరిశోధన అన్ని రకాలుగా అర్హత సాధిస్తుంది ఎంఫిల్ ఇవ్వటానికి. అంటే సమాజంలో ఎదురు దెబ్బలు తిరిగినా మార్క్సిజానికి భవిష్యత్తు ఉంది అని ఎప్పుడో చెప్తే ఇద్దరు గొప్ప వాళ్ళు అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఈ పుస్తకానికి ఉన్నటువంటి ప్రత్యేకత. కాబట్టి ఇక చాలా వీటిని మనం చెప్పొచ్చు. మిత్రుడు ఎప్పుడో నన్ను ఆహ్వానించినప్పుడు ఏం వెళ్దామని అనుకున్నాను, కానీ నేను వెళ్ళకుండా ఇక్కడ రాకుండా ఉంటే ఎంత నష్టపోయేవాడో నాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఈ సభ ప్రతి వారం పోటీ పడతా ఉన్నారు. ఈ పోటీతో నాకు అనిపిస్తుంది వదిలితే 2 రోజుల పాటు మాట్లాడటానికి ఉన్నారు. ఎవరు తక్కువ లేదు.
నేను టైం చూస్తా ఉన్నాను, అశోక్ తేజ గారు ఎప్పుడు ముగిస్తారంటే ఎప్పుడు మొదలు పెట్టారో మనకు తెలియట్లేదు, అంతసేపు మాట్లాడారు సార్ అంటే టైం కూడా తెలియట్లేదు మనకి. అట్లా అందరూ మాట్లాడగలిగేటటువంటి ఒక గొప్ప అవకాశం ఎప్పుడో సార్ యాదయ్య సార్ మనకు కల్పించారు, గొప్ప అవకాశం. ఇక వారు చేసిన కృషి పట్టుదల ఎప్పుడో చెప్పాడు. వారి కుటుంబం ఎట్లా ఇబ్బంది పడింది, భార్య ఎట్లా ఇబ్బంది పడింది. కుటుంబం లేకుండా, కుటుంబ సపోర్ట్ లేకుండా ఏ కార్యం ముందుకు రాదు. ఆయన ప్రస్తావించినటువంటి మార్క్స్ తెలియదు తన భార్య తన కోసం ఎంత కష్టపడతా ఉందో. తన మిత్రుడికి ఒక లేఖ రాస్తూ జెన్నీ మార్క్స్ గురించి మీకు చాలా మందికి తెలుసు. చాలా అందగైతే వారి ఉన్నత కుటుంబంలో పుట్టింది, సంపన్న కుటుంబం. కానీ ఏవి కోరి మార్క్స్ ని పెళ్లి చేసుకుంది. తన మిత్రుడికి ఒక ఉత్తరం రాస్తూ, మా పిల్లవాడు చనిపోయాడు మీకు తెలుసు కదా, నేను మార్క్స్ చెప్పాను ఏమనంటే నా ఇంట్లో జబ్బు చనిపోయాడని, జబ్బు రాలేదు అతనికి మా పిల్లోడికి, నేను పాలు ఇవ్వలేకపోతున్నాను, పాలు ఇస్తా ఉంటే రక్తం వస్తా ఉంది, కాబట్టి పాలు ఇవ్వకపోవటం వల్ల నా పిల్లవాడు చనిపోయాడు. 4 రోజుల నుంచి శవం అక్కడే ఉంది, ఎందుకంటే శవపేటిక కొనుక్కోవడానికి కూడా మాకు డబ్బులు లేవు అని చెప్తూ, ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఒక మిత్రుడుగా నేను పంచుకోవడానికి తప్ప ఇది మార్క్స్కు తెలియనివ్వద్దు, మార్క్స్కు తెలియనిస్తే పెట్టుబడి గ్రంథాన్ని రాయలేడని తన మార్క్స్ పెట్టుబడి గ్రంథానికి సర్వస్వం త్యాగం చేసినటువంటి గొప్ప మనిషి జెన్నీ మార్క్స్. అలాగే మన యాదయ్య గారి తల్లి గాని, భార్య గాని, మా ఇంట్లో భార్య గాని, కుటుంబం గాని ఎంతో కొంత చెయ్యకుండా ఉన్నట్లయితే ఎప్పుడో గాని యాదయ్య గారు గాని ఈ పని చేసి ఉండేవాళ్ళు కాదు. అందువల్ల మన కంటి ముందు కనిపించే వాళ్ళని మనం ఎప్పుడు గుర్తిస్తాం, కానీ మన వెనకుండి దీన్ని పూర్తి చేయడానికి సహకరించే వాళ్ళని తక్కువ చూస్తాం. కానీ కుటుంబం యొక్క బాధ్యత లేకుండా, సపోర్ట్ లేకుండా దేన్ని మనం తీసుకొని వెళ్ళలేము. అలాంటి ఒక మంచి పాత్రని ఈ కుటుంబ సభ్యులు ఇప్రోకి అలాగే యాదయ్య గారికి అందించారు. వారికి ధన్యవాదాలు. ఈ పుస్తకాన్ని సమీక్ష ముఖ్యమైన అంశం. ఇప్పుడు మా తగిళ్ళు గోపాలు మనందరికీ తెలుసు, యువకులు చాలా మంది జలపాతాల్లాగా ఉంటారు, క్రోష్ ఎక్కువ. కానీ మా తగిళ్ళు గోపాలు పంట కాలువ లాగా ఉంటాడు, నిశ్శబ్దంగా ప్రవహిస్తూ పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తూ ముందుకు వెళుతూ ఉంటాడు. అలాంటి నిశ్శబ్ద కవి పల్లె పదాలని కవిత్వంగా అల్లుతూ కల్వకుర్తి నుంచి కవిత్వ స్ఫూర్తిగా మన ముందుకు వచ్చాడు. గోపాల్ మాట్లాడతాడు. ముందుగా బెల్లి యాదయ్య సార్ కవిత్వ పాదాలకు నమస్కరిస్తున్నా, అమ్మ చంద్రమ్మ పాదాలకు నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఈరోజు జాతి మొత్తము పాదాల నుంచి పుట్టిన వాళ్ళ పాదాలకు నమస్కరించే తరుణం వచ్చింది కాబట్టి నేను ఆ పాదాలను గుర్తుచేస్తున్నా. బెల్లి యాదయ్య సారు నేను పాదాల నుంచి పుట్టిన వాడిని, చరిత్రహీనుని కాదు చరిత్రకారుణ్ణి నేను అని చెప్పిండు. కాబట్టి అట్లాంటి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నా. పాట ఒక చెరువులో ఈత కొట్టడం లాంటిది, పాట రాయడమైనా పాట పాడమైనా. కవిత్వము ఒక నల్లరేగడి పొలాన్ని దున్నడం లాంటిది. విమర్శ కంప చెట్లు మొలిచిన ఒక మెట్ట ప్రాంతాన్ని దున్నడం లాంటిది. అందరూ అన్ని పొలాలు పంచుకొని నాకు ఈ విమర్శని ఇచ్చారు, ఈ ఎట్లా దున్ను అని చెప్తున్నారు. మన బెల్లి యాదయ్య సార్ పుస్తకం మీద విప్లవన్న రాసిన ఎంఫిల్ సిద్ధాంతము. పేరుకు మాత్రమే ఇది ఎంఫిల్ సిద్ధాంతం, రూపం మాత్రమే ఎంఫిల్ సిద్ధాంతం, కానీ సారంలో మాత్రము ఏ పిహెచ్డి గ్రంథానికి తీసుకొని గొప్ప గ్రంథం అని నాకు అనిపించింది. ఏం చేసిండు విప్లవన్న అని అంటే, నల్లగొండ జిల్లాలోనే ఒక చీకటి ఖండం ఉంది అని కనిపెట్టిండు. ఏం చేసిండు విప్లవన్న అంటే, ఇక్కడనే ఒక గొప్ప నది పారింది అని ఆ ఆనవాళ్ళను చూపించిండు. ఏం చేసిండు విప్లవన్న తన పరిశోధన ద్వారా అంటే, మన కాడ కూడా గొప్ప జాషువా ఉండు, గొప్ప పోతన్న ఉండు, వాళ్ళని మనం ఎందుకు పట్టించుకుంటలేము అన్న ప్రశ్నను తన పరిశోధన ద్వారా నిలబెట్టిండు. నేను మట్టి వారసత్వాన్ని అని ప్రకటించుకున్న కవి బెల్లి యాదయ్య సారు. మందనే నాకు గురుకులం అని ప్రకటించుకున్న కవి బెల్లి యాదయ్య సార్ కవిత్వాన్ని నేను బోధి వృక్షాన్ని చదువుతున్నప్పుడు చాలా పులకరించిన. ఇన్ని రోజులు ఎక్కడ పోయి నీ కవిని నేను ఎందుకు చూడలేకపోయినా,
ఒక 10-20 ఏళ్ల కిందనే నేను గొర్రెలను కాస్తుంటాను అని ఎంత ధైర్యంగా పెట్టిండు అని అనుకున్నా. తర్వాత నేను దండకడియం అని పెట్టడానికి వెనుక మాకంటే ముందు బెల్లి యాదయ్య సార్ లాంటి ఒక శిఖరం ఉండడం వల్ల మేము ఆ శిఖరం మధ్యలో ఒక చెట్టులాగా మొలిచినాం. మేము ఈ సిద్ధాంత గ్రంథము మొత్తం కూడా 4 విభాగాలుగా ఉంది. మొదటిది, అందులో కవి యొక్క జీవిత రేఖలను చెప్పిండు. అందరి జీవితంలో పలానా దగ్గర పుట్టిండు, పలానా దగ్గర పెరిగిండు, అక్కడ చదువుకుండు, ఈ అవార్డులు వచ్చినవి, ఈ పుస్తకాలు రాసిండు అనే సమాచారం మాత్రమే ఉంటది. మరి విప్లవన్న ఈ జీవిత రేఖలు అనే అధ్యాయంలో ఏం చెప్పిండు అని అనుకున్నప్పుడు, ఒక బీసీ కవి, అందులో గొర్రెలు కాస్తూ పెరిగిన కవి, బడికి పోకుండా మధ్యలో ఆగిపోయిన కవి, ఎన్ని అవమానాలను దాటుకొని ఒక అక్షరంగా నిలబడతాడో విప్లవన్న తన పరిశోధనలో చూపించిండు. మనకు తెలియని చాలా కోణాలు, చాలా మంది మట్టి కవి అంటారు, విప్లవ కవి అని అంటారు, ఇంకా రకరకాల పేర్లను పెడుతురు కదా. వాటన్నింటికి మూలాలు ఎక్కడ ఉన్నాయో మనం మొదటి అధ్యాయం చదివితే తెలుస్తుంది. కిషన్ రావు దొర దగ్గర ఎట్లాంటి అవమానాలు పొందిండు. దాంతో పాటు అందరూ పాఠశాలల నుంచి వస్తే బెల్లి యాదయ్య సార్ పాఠశాల నుంచి వచ్చిండు అని రాసుకుండే అన్నమాట. పాఠశాల ఏం నేర్పించింది, పాఠశాల ఏం నేర్పించింది అనేక విషయాలు మనకు ఈ మొదటి అధ్యాయంలో కనిపిస్తాయి. ఇంతేకాకుండా 9వ తరగతిలోనే భూస్వామి అనే ఒక నాటకం వేసి ఆ నాటకంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఎట్లాంటివి, చిన్నతనంలోనే 9వ తరగతిలోనే చెంపకమాల పద్యాలు రాసిన తీరెట్లా ఉంది, 9వ తరగతి నుంచి డిగ్రీ దాకా విప్లవ సింధువులు అని పుస్తకం రాసిన విధానం ఎట్లాంటిది, మనకు తెలియని అనేక కోణాలు కూడా మనకు ఆ మొదటి అధ్యాయంలో తెలుస్తుంటుంటాయి. ఇక 2వ అధ్యాయము వస్తు వైవిధ్యము. ఒక కవిని చూడగానే పలానాయన మానవ సంబంధాల కవిత్వం రాస్తాడు, లేకపోతే పలానాయన ప్రేమ కవిత్వం రాస్తాడు, పలానాయన రాజకీయ కవిత్వం రాస్తాడు అని ఒక ముద్ర వేస్తారు. బెల్లి యాదయ్య సార్ మీద ఏం ముద్ర వేయాలి? ఎవడు ఆకలితో వస్తే వాళ్ళకు అన్నం పెట్టిన చెయ్యి లాంటిది బెల్లి యాదయ్య సార్ కవిత్వం. విప్లవ కవిత్వము విప్లవ పందా నడుస్తున్నప్పుడు నేను గొర్రెలను కాస్తుంటాను అని విప్లవ సాహిత్యం రాసిండు. అస్తిత్వ ఉద్యమాలు జరుగుతున్నప్పుడు అస్తిత్వ ఉద్యమాల గురించి రాసిండు. స్త్రీవాద ఉద్యమాల గురించి, దళిత బహుజన ఉద్యమాల గురించి ప్రతి మలుపులో సార్ వాక్యం ఉంది. ప్రతి దగ్గర సార్ గొంతు వినిపిస్తాడు. నిజానికి బీసీ కవితా సంకలనం జూలూరి గౌరీశంకర్ సారు తీసుకొచ్చినప్పుడు అందులో ఈ కవిత ఉంది. దాని వెనుక నేపథ్యాలు కూడా ఈ పుస్తకంలో కనిపిస్తాయి. మొత్తము సార్ కవిత్వంలో 8 రకాల వస్తువులు ఉన్నాయని ఒక విభజన చేసుకుండు. అంటే ఒక ప్రకృతి కవిత్వం ఉంది, ప్రపంచీకరణ కవిత్వం ఉంది, ఇట్లాంటి కొన్ని విభజనలు చేసుకుండు. గొర్రెలను కొట్టుకొని అడవికి పోయిన ఒక యాదవ కుటుంబం నుంచి వచ్చిన పిల్లగాడు అడవి గురించి రాయకుండా దేని గురించి రాస్తాడు? అందుకోసానికే ఇది ప్రకృతి కవిత్వము అని విభజించుకుండు. ఆ ప్రకృతి కవిత్వం కూడా ఎట్లా రాసిండు అని అంటే అడవి మీద ప్రేమతో రాసిండు. అడవులను నరుకుతున్న సందర్భాలను కూడా బెల్లి యాదయ్య సార్ కవిత్వం రాసిండు. అడవి ఒక ప్రజాస్వామిక అని అంటాడు అనమాట. కార్ల్ మార్క్స్ అంటే నాకు తెలియదు, సారు రాసిన 3 వాక్యాలు చదివితే కార్ల్ మార్క్స్ ఇది చెప్పిండా అని అనిపించింది. ఆ వాక్యాలు ఏంటంటే, పాలు విండేటప్పుడు దూడకు ఒక రొమ్ము వదలమని చెప్పిన కార్ల్ మార్క్స్ మా నాయన అని చెప్పిండు. ఇంతకంటే నేలకు దిగి కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని మనం చెప్పగలుగుతామా అని అనిపించింది అనమాట. ఇప్పుడు ప్రకృతిని విధ్వంసం చేయడం కోసము ప్రకృతిలో బాక్సైట్లు ఉన్నాయని, యురేనియాలు ఉన్నాయని త్రవ్వకాలు జరుగుతున్న ప్రకృతి విధ్వంసానికి సంబంధించిన కవితలు కూడా సార్ రాసిండు. ఏ ప్రకృతి కవితలు రాసిండో విప్లవన్న వాటిని తీసుకొని రాసిండు. అంతేకాకుండా ముఖ్యంగా నాకు నచ్చిన ఒక అంశం ఏంటంటే, ఎవరు చెప్పని ఒక 2-3 ప్రత్యేకమైన వస్తువుల గురించి చెప్పిండు. అందులో వ్యవసాయ సంబంధ కవిత్వంగా ఒక అధ్యాయం కేటాయించిండు. మామూలుగా గ్రామీణ కవి అని పెట్టి ఈయన గ్రామీణ కవి, ఈయన కవిత్వంలో వ్యవసాయానికి సంబంధించిన జీవితం కనిపిస్తుందని కథ ముగిస్తారు. కానీ కేవలము వ్యవసాయంలో ఎట్లాంటి ఆధునిక పోకడలు వచ్చినాయి,
ఈ కవి వాటిని ఎట్లా ఎదుర్కొని రాసిండు అని ప్రత్యేకంగా ఆ అధ్యయనం పెట్టడం నాకు చాలా నచ్చింది. ఒక విమర్శకుడు చేయవలసిన పని అని నేను ప్రత్యేకంగా అనుకున్నా. ప్రపంచీకరణ గురించి ఎంత మాట్లాడినా ఒడవదు కదా. ప్రపంచీకరణ గురించి బెల్లి యాదే సార్ ఏమని చెప్పిండంటే, మార్కెట్ ఏదో ఒక మూలన ఉండాలి కానీ అది సరాసరి మన ఇంట్లోకి వచ్చేసింది అని చెప్పిండు అనమాట. మార్కెట్ ఒక రైల్వే స్టేషన్ ఎట్లా ఉంది అంటే మార్కెట్ ను గానే గర్భవతి లాగా ఉంది అని ఒక విమర్శకుడు ఎం నారాయణ శర్మ అంటే ఆయన అన్నాడు. ఆ మార్కెట్ మన ఇంట్లోకి వచ్చి మన తలుపులు దోసుకొని మానవ సంబంధాలను ఎట్లా ఛిద్రం చేస్తుంది అని మన ప్రపంచీకరణకు సంబంధించిన కవిత్వం రాసిండు. చాలా మంది హైదరాబాదును మేము డెవలప్ చేసినామని చెప్పుకుంటారు కదా. నిజానికి హైదరాబాదును డెవలప్ చేయలేదు, అక్కడ ఉన్న విభిన్న సంస్కృతిని నాశనం చేసిండ్రు అని చెప్తూ 32,000 కోట్ల పైసలను కాస్మోటిక్స్ కంపెనీలకు అప్పచెప్పి ఇదే అందం అని చెప్పారు కొంతమంది. కానీ అదే 32,000 కోట్ల దాన్ని ఆకలి కోసం రైతులకు కేటాయిస్తే ఈ దేశం ఎంత సస్యశ్యామలం అవుతుందో కదా అని విప్లవన్న ఆ కవిత్వాన్ని విశ్లేషించిండు. అంటే వస్తు వైవిధ్యము ఎట్లా రాసిండు అని చెప్పినప్పుడు దళిత బహుజన కవిత్వంగా ఒక విభజన చేస్తుండు. ఈ విషయంలో బెల్లి యాదే సార్ గురించి చెప్పిన ఒక కొత్త మాట ఏంటంటే, భారతీయ ఆధునిక చరిత్రలో గొల్ల కుర్మల మీద రాసిన తొలి కవిత బెల్లి యాదే సార్ది అని ప్రతిపాదించిండు. ఇది చాలా సంతోషపడ్డా. తెలుగు కవిత్వంలో కులవృత్తి తోటి ఒక కావ్యం యొక్క నామం కూడా రావడం, నేను గొర్రెలను కాస్తుంటాను అని ఆత్మగౌరవాన్ని ప్రకటించుకోవడం కూడా బెల్లి యాదే సార్ నుంచే మొదలయ్యింది అని ఈ తన విశ్లేషణలో తన పరిశోధనలో తేల్చి చెప్పిండు. మనందరం కులాల గురించే పట్టించుకుంటున్నాం కానీ ఉపకులాల గురించి ఎవరైనా పట్టించుకుంటున్నామా? ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, మన ఇంటి దగ్గరికి చర్మకోల తీసుకొని కొట్టుకుంటూ చేతులకు రక్తాలు పోసుకుంటూ చర్మాన్ని పోసుకుంటూ వస్తారు కదా, వాళ్ళ పేరు ఏందో మనం ఎప్పుడన్నా ఆలోచించినామా? వాళ్ళ పేరు పెద్దమ్మల వాళ్ళు. అట్లాంటి పెద్దమ్మల వాళ్ళ గురించి మొదటి కవిత రాసింది బెల్లి యాదే సార్. ఆ విషయము విప్లవన్న పరిశోధన చదివితే మనకు తెలుస్తుంది. వ్యవసాయ సంబంధ కవిత్వం అని ప్రత్యేక ఒక అధ్యాయం పెట్టిండు. ఇందులో ఏమని చెప్పిండంటే, బెల్లి యాదే సార్ను రాబర్ట్ ఫ్రాస్ట్ లా ఆలోచిస్తాడు అని చెప్పిండు. ఆ రాబర్ట్ ఫ్రాస్ట్ తెలిస్తే భవిష్యత్తు విమర్శకులకు ఒక తులనాత్మక అధ్యయనం చేయడానికి ఒక మార్గాన్ని వేసిండు. అక్కడనే ఒక పోతనతో పోలిస్తే కూడా బాగుండు అని నాకు అనిపించింది. మిత్రులారా, నాకు పొద్దున్న నుంచి చాలా ఆనందంగా ఉన్నాను. ఇలాంటి వాతావరణం చాలా అరుదుగా దొరుకుతుంది. చాలామంది పిల్లలకు తెలియదు సాహిత్యం ఎంత గొప్పదంటే, చెప్పారు కదా పాట పాడుతుంటే కడుపు పగిలిందని. ఇక్కడ నుంచి ఇక్కడికి కోసేసిన తర్వాత నా డాక్టర్ క్యాన్సర్ తోటి 2 నెలల కంటే బతుకమని చెప్పారు. అప్పటిదాకా నాకు మార్క్సిజం తెలుసు కానీ అంబేద్కర్ తెలియదు. అంబేద్కర్ పేజీలు చదివి ఆయన మీద రాస్తూ ఆయన బుద్ధిజం తీసుకుంటే బౌద్ధంలోకి నేను వచ్చాను. అలా ఇలా మీ సభకు వచ్చే వరకు నాకు 20 సంవత్సరాలు. నా డాక్టర్ ఏం చెప్పాడు? 2 నెలల కంటే బతుకం అన్నాడు. నేను క్యాన్సర్కి మందులు వాడలే. క్యాన్సర్ ఉందో లేదో నాకే తెలియదు ఇప్పుడు. అంత బలమైన సాహిత్యం అయితేంది, సంస్కృతి అయితేంది, అంత గొప్ప. ఈరోజు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాలు చెయ్యిపోయింది. మళ్ళీ ఈ సభకు వచ్చిన తర్వాత యాదన్న, విప్లవు వీళ్ళు మాట్లాడుతుంటే ఆనందం, పట్టరాని సంతోషంతో దాదాపు రేపటి నుంచి అలవోకగా నడుస్తానే ఒక కాన్ఫిడెన్స్. విప్లవ్ నాకు పరిచయం అయినప్పుడే నేను చెప్పాను, విప్లవ్ విజయ్ అని 2 అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళిద్దరూ చాలా చక్కని పిల్లలు. ఇంత చక్కని పిల్లలు ఉంటారా ఈ కాలం అనుకున్నాను. ఆ పిల్లల్ని చూసిన తర్వాత ఈ దేశం యొక్క భవిష్యత్తు, రేపటి విప్లవ భవిష్యత్తు కూడా వీళ్ళిద్దరూ నిర్వహించగలరు అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ నేను పెట్టుకున్న ఆశల్ని ఈరోజు విప్లవ్ యాదన్న సాహిత్యం మీద ఒక అద్భుతమైన పుస్తకం తీసుకొచ్చాడు.
నాకు ఒక వెన్నెల కురిసినంత ఆనందంగా ఉంది. నిజంగా వీళ్ళిద్దరూ రేపటి విప్లవ చిహ్నాలు అవుతారు అనే ఒక విశ్వాసంతో నేను ఈ సభ నుంచి వెళ్ళిపోతున్నాను. చివరిగా పొద్దున్న నుంచి మట్టి వాసన, చెమట వాసన, కన్నీళ్ళు, కష్టాలు, దుఃఖం చూసాం కదా. ఇంత జీవితం ఈనాటి పిల్లలకు ఉందా? అశోక్ అన్న అమ్మ మీద రాశాడు, భార్య మీద రాశాము మేము. మా నాన్న చాలా గుర్తొస్తే నేను తట్టుకోలేను. మా ఎదుగుదలను, యాదన్న ఎదుగుదలను వాళ్ళ నాన్న చూడలేకపోయాడు ఈరోజు వాళ్ళ అమ్మతోటి పాటు. తెలంగాణలో నాన్న ఎలా ఉంటాడు? ఇక మా నాన్నలందరూ ఇలానే ఉంటారు. నాయనా నీ మట్టి కాళ్ళకు దండమే ఓ నాయనా, నాయనా నీ మంచి మనసుకు దండమే ఓ నాయనా. గొరుకొయ్య గొట్టంగా, నాగల్లు గట్టంగా, సాలు నీరు వాలేసి ప్రాణాలు పెట్టంగా, నెత్తురింకి నేల ఎర్రనాయేనేమో, చెమట చుక్కలి ఊట చెలిపెరాయేనేమో, ఆకలి తీరదు అవమానం ఒడగదు, పనికి తగ్గ ఫలము ఏనాడు దొరకదు. నాయనా నీ కంటిలో కన్నీటి చెలిమెలున్నాయేమి నాయనా, నాయనా నీ కడుపులో ఆకలి మంటలారావేమి నాయనా. గొర్రెల కొట్టం ఊడ్చి బర్ల పెండ తీసి ఎడ్ల గిట్టలు కొట్టి గొడ్ల దారికి తెచ్చి ఆల మందలు కాసి పాలు పెరుగు తీసి దున్నపోతు కొరక దున్నటాన్ని నేర్పి పశులు మనసులు కలిసి వ్యవసాయమును చేసి బురద పొలము నుండి భూవ సృష్టించేవు నాయనా. నీ ఊరేది పేరేది ఊరిలో గుడిసేది నాయనా, నాయనా నీ చేరేది చెలకేది చెరు వెనుక సెంటేది నాయనా. చేను చూడకుంటే పానమాగాదాయే, అడవి పందులు వస్తే నిదురు పట్టాదాయే, కంటి చూపును తీసి చేను కంచె దాటి మంచ పైన చేరి కంచి మాటలు వాడి నాయనా. నువ్వు పాట పాడితే చేరు పొట్టకొచ్చి నాది నాయనా, నాయనా నీ మాటలింటూ కంకి పాలు పోసుకుంది నాయనా. నువ్వురుక ఉరక పొలము పరులా వెనుక, కాళ్ళ కింద మీతో కాల చక్ర మురుక, నాట్లను నాటంగా కోతల్ని గోయంగా కుప్పల్ని కొట్టంగా త్వరగరిసె నింపంగా పడిగాపులుండంగా తాలు ఒడిపిలు గలిపి సగజీతం ఇవ్వంగా నాయనా. నీ దుఃఖమంతా చూసి దూడ పెయ్యాలిచ్చే నాయనా, నాయనా నువ్వు పస్తులుంటే చూసి పంట సేరు ఏడ్చే నాయనా. నువ్వు సుట్టదాగేది అమ్మకు చుట్టేది, నువ్వు కళ్ళు తాగితే అమ్మకు తెచ్చేది, అమ్మ నువ్వు కలిసి ఆడి పాడుతుంటే కష్టం అన్నది మరిసి కడుపు బనవేది నాయనా. మన పేదోళ్ళ గుడిసెలే ప్రేమ కానా వాళ్ళు నాయనా, నాయనా మనకు ఎండ మావులేదా అని హెచ్చు తగ్గులు లేవు నాయనా. దొర ఊరికెళ్ళంగా దొరసాని ముచ్చట్లు, దొరకంట్లు పడకుండా నువ్వు గుట్టి సప్పట్లు, పాలు విసికేటప్పుడు నీళ్లు తోడేటప్పుడు పూలు కోసేటప్పుడు పండ్లు రాల్చేటప్పుడు కట్ట కింద సాటు ముచ్చటాడేటప్పుడు కమ్మనైనా పులగ మొడ్డి పెట్టినప్పుడు నాయనా. వాడు ఊరికే దొరగాని ప్రేమకు దొరగాదు నాయనా, నాయనా మీ జీతగాల్లా ప్రేమ జీవితాన బోదు నాయనా. కాళ్ళకున్న చెప్పు చేత పట్టుకొని తల రుమాలు తీసి కడుపు కట్టుకొని
డప్పు కొట్టే కాడ, తరువులేసే కాడ, పొట్టు పెట్టే కాడ, బోనం ఎత్తే కాడ, పటేళ్ళు పటవాళ్ళు ఊర్లోకి వచ్చే కాడ, నాటు కోడితో పిల్ల రాత్రి ఏ కాడ, నాయనా నువ్వు కచ్చడాల ముందు కుక్కడ ఉరికేవు నాయనా, నాయనా ఊరి కుక్కలన్నీ నిన్ను చిత్రంగా చూసేవి నాయనా. కసి పెరుగుతున్నది, రసి గారుతున్నది, ఆవడాలే రోజు కాగడవుతున్నవి, నైజాము గుండెల్లో కుమ్ములవుతున్నది, ఊరి దొరలా పుట్టి పట్టు ఉడుతున్నది, తుమ్మల శేషయ్య తలము గడిలోకి వచ్చి ఊరి దొరలను బట్టి వర్లంగా కొట్టిరని నాయనా. నీ కథలు వింటూ నేను కమ్యూనిస్టు నైతే నాయనా, నాయనా నీ నడక చూసి నేను నక్సలైటు నైతే నాయనా. థ్యాంక్ యూ. అందరి హృదయాలు కదిలించే పాట ఆలపించారు. అదే అసలు ఈ అంత్యంలో తేల్చుకోవాలని యాదన్న సంస్కృత సాహిత్యము, తెలుగు సాహిత్యము, ప్రాచీన సాహిత్యము, అలంకార శాస్త్రము, వ్యాకరణం చదువుకున్నాడు. కేయూరాణి నభూషయంతి పురుషం, మేము కూడా వాడతాం మీ బాండటని సంస్కృతం నేర్చుకున్నాడు. అక్కడి నుంచి సంస్కృత ప్రాచీన సాహిత్య అధ్యయనంతో మొదలై అక్కడి నుంచి తెలుగు యూనివర్సిటీ ప్రాంగణానికి వెళ్ళాడు. అక్కడ బేతోలు రామము, శిఖామణి, సుధాకర్, మోడర్న్ ఆధునిక కవిత్వాన్ని శాసించే ఇద్దరు ఉన్నారు, శిఖామణి, సుధాకర్. అక్కడ వాళ్ళ దగ్గర స్వప్నలిపి అంటే తెలుగు సాహిత్యంలో గొప్ప కవితా నిర్మాణానికి ఎవరినైతే మనం చాలా మంది కోట్ చేస్తూ ఉంటారో ఆ అజంతా స్వప్న లిపి మీద ఎంఫిల్ చేశాడు. చాలా కష్టం, కొరకరాని కొయ్య, రాసేదాకా ఆయనకి, రాసినాక ఆయనకి అర్థం కాదు. స్వప్న లిపి మీద పరిశోధన చేశాడు. అక్కడ అంటే ఇక్కడ ప్రాచీన సాహిత్యం మీద పట్టు సాధించాడు, అక్కడ ఆధునిక కవిత్వ నిర్మాణం మీద పట్టు సాధించాడు. తర్వాత నగ్నముని మనందరికీ తెలుసు, తెలుగు సాహిత్యంలో చాలా విశిష్టమైన విలక్షణమైన కవి, కొరకరాని కొయ్య ఆయన, కవిత్వం అర్థం కాదు. కాబట్టి నగ్నముని మీద అంటే అర్థం కాని సంక్లిష్ట భరితమైన అస్పష్టమైన కవిత్వం మీద, నగ్నముని యొక్క కవితా తత్వం మీద పరిశోధన చేశాడు. అంటే ప్రాచీన సాహిత్యం యొక్క మౌలిక లక్షణాలు, ఆధునిక కవిత్వ నిర్మాణ శిల్పము, ఆధునిక కవిత్వ విశిష్టతకు ప్రతీకలుగా ఉండే మహాకవుల కవితా నిర్మాణ శిల్పాన్ని పట్టుకున్నాడు. పట్టుకొని ఈ పాండిత్యంతో ఉంటే యాదవని వాళ్ళు మనం ప్రేమించము. పాదాలు పాలెములో ఉన్నాయి, పాండిత్యం మొత్తం తెలుగు సాహిత్యం, సంస్కృత సాహిత్యం పాండిత్యం అంతా ఉంది. ఆ పాండిత్యానికి అప్పుడప్పుడు ఆనకట్టలు వేశాడు. సాయన్న బిడ్డలాగే కవిత్వం మాట్లాడాడు. సంస్కృతంలో చదువుకున్న పండితుల్లాగా కవిత్వం చెప్పలా, సంస్కృతం చదువుకున్న గొప్ప పండితుల్లాగా కవిత్వం చెప్పలా. పాలెంలో పుట్టిన సాయన్న చంద్రమ్మల బిడ్డగానే, గొర్రెల కాపరిగానే గొంతు విప్పాడు. ఇది పరిణామ క్రమం. అంటే ఒకవైపు ఏమో చదువుకున్న సంస్కృత సాహిత్యం ఒకవైపు లాగుతుంది, సంప్రదాయం వైపు, అస్తిత్వ చైతన్యం మరొక వైపుకు లాగుతుంది. గొర్రెల కాపరి యొక్క అస్తిత్వ చైతన్యం ఒకవైపుకు లాగుతుంది, ఇంకొక వైపుకు సంప్రదాయ సాహిత్యం. ఈ ఘర్షణ ఉంటుంది. యాదన్నకి ఈ ఘర్షణను పటాపంచలు చేసి నేను సాయన్న బిడ్డ, చంద్రమ్మ బిడ్డగానే మాట్లాడాడు, మట్టి కవిగానే మిగిలాడు. ఈ పరిణామ క్రమాన్ని విప్లవ అద్భుతంగా అర్థం చేసుకున్నాడు. విప్లవ మరొక పాయింట్ ఏంటంటే ప్రజా ఉద్యమాలతో యాదన్న బహుజన దృక్పథం, దళిత దృక్పథం, తెలంగాణ దృక్పథం, పర్యావరణ దృక్పథం, ఈ ఉద్యమాలతో కలిసి నడిచాడు విప్లవ్. కాబట్టి ఆ రకంగా క్షేత్రస్థాయి, ఉద్యమ స్థాయి అనుభవాలు ఉన్నాయి. చదువుకున్న తర్వాత తాను క్రమంగా మేధావిగా చదువుకున్న చదువు ఉంది, యాదన్నతో సాంగత్యం ఉంది. వీటన్నిటి మూలంగా ఒక అద్భుతమైన థీసెస్ అవుట్లుక్ పేరుతో మన దగ్గరికి వచ్చింది. తప్పనిసరిగా మనందరం చదువుదాం. విప్లవం ఒక యజ్ఞంలాగా, యజ్ఞం అనకూడదు, ఒక రైతు వ్యవసాయం చేసినట్టుగా, ఒక వృత్తికారుడు పనిచేసినట్టుగా ఈ పుస్తకాన్ని, అవుట్లుక్ ని మన ముందుకు తీసుకొచ్చాడు.
జయరాజన్న మరొక మాట కూడా చెప్పాడు, ఇద్దరు కనపడతారు ఎక్కడికి పోయినా, ఏ సభకు వెళ్ళినా సుత్తి కొడవల్లాగా లేదా భీమ్ జ్యోతి లాగా ఇద్దరు ఉంటారు. వాళ్ళు విప్లవం విజయ్. నాకు కూడా వాళ్ళు ఎంత స్పందిస్తారంటే, ఒక కవిత చదివితే బాగుంటుంది అంటారు మా వాళ్ళు చాలా మంది. ఒక కవిత యాదన్న చదివినా, చిక్కొండ్ర రవి చదివినా, కృష్ణ కౌండిన్య చదివినా, పగడాల నాగేంద్ర చదివినా, ఎవరో కవిత చదివినా ఆ కవిత విని వాళ్ళ ఊరికి వినపడేలాగా చప్పట్లు కొడతారు. అది వాళ్ళ గొప్పతనం. నా కవిత చదివి విని వాళ్ళ స్పందన చూస్తే ఒంగోలులో ఉన్న మా అయ్యి కనబడతా ఆ చప్పుడు అంత ప్రతిస్పందన ఉంటుంది వాళ్ళ దగ్గర. నేను చూడలే అలాంటి వాళ్ళు. ఎందుకు ఆ ప్రతిస్పందన అంటే ప్రజా ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చారు వాళ్ళు. कथाकार जीवन के कोलाहल भरे मेले में बीत का एक अंग नहीं बनाता, तब तक वह कहानी नहीं लिख सकता. జీవన కోలాహలంతో మమేకమైతేనే వాడేమైనా రాస్తాడు. వాళ్ళు జీవన కోలాహలంతో ఇద్దరు మమేకం అయ్యారు. చాలా గర్వంగా ఉంటుంది వాళ్ళిద్దరిని చూస్తే. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు, తాతగారి బామ్మగారి భావాలకు దాసులు. కొంతమంది కుర్రవాళ్ళు ముందు యుగం దూతలు, పావన నవ జీవన బృందావన నిర్మాతలు. వారికి మా లాఫల భీంసల. అలాంటి విజయ్ సాంగత్యం అన్న జయరాజ్ అన్న బాగా గుర్తు చేశాడు. అలాంటి గొప్ప థీసిస్ని మనందరం చదువుదామని విద్యార్థులందరికీ తెలియజేస్తూ విప్లవ స్పందన ఉంటుంది. తర్వాత ఈ కార్యక్రమం ఇక్కడ ఈ యూనివర్సిటీ కట్టాలని, నల్లగొండలో యూనివర్సిటీ నెలకొల్పాలని 4 రోజులు నిరాహార దీక్ష చేసిన వాడిగా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది. అదే సందర్భంలో ఈ యూనివర్సిటీలో తెలుగు పరిశోధన శాఖ లేనందుకు బాధగా ఉంది. భవిష్యత్తులో అది నెరవేరుతుందని చెప్పేసి నేను భావిస్తాను. నా గొంతులో పెగిలే దుఃఖం నేను చెబుతున్న విషయాలకు సంబంధించింది కాదు, దాని వెనకాల ఉన్న నా జీవితానికి సంబంధించింది. మా నాయన చదువుకోలేదు, జీతగాడు. నేను చదువుకోవడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. చదివించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఎందుకంటే తనకు చదువు జీవితం లేదు కనుక. కానీ అప్పుడు నాకు చదువు విలువ తెలియదు. మళ్ళీ నేను చదువు వెలుగు ఉద్యమంలో పనిచేసిన, చదువుకోవాలని చెప్పిన, రాత్రిపూట బడి నడిపిన, నేను చదువు చెప్పితే చదువుకున్న నిరాశలో. తర్వాత అప్పటిదాకా కూలి పనులకు పోయినటువంటి వాళ్ళు తర్వాత కిరాణం షాప్స్ పెట్టి కొద్ది మేర వాళ్ళ జీవితంలో మెరుగుపరుచుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ చదువు చెప్పమనే బాధ్యత మాత్రమే నాది అని నేను అప్పుడు భావించిన, నేను చదువుకోవాలి అని భావించలేదు. నేను చదువంటే అకాడమిక్స్ కాదు, సమాజం అని భావించాను. కాబట్టి
నేనప్పుడు నా వ్యక్తిగత చదువును నిర్లక్ష్యం చేసిన ఒక 23 సంవత్సరాలు సమాజంలో పడి తిరిగిన తర్వాత మా నాయన చదవని చదువును, మా నాయన చదువుకోమన్న చదువును నేను చదవాలని భావించుకున్నా. డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన 7 ఏళ్ల తర్వాత వెంకట స్వామి అని 4 సార్లు తలకాయలు బలగొట్టుకున్న వాడికి, నా లెక్కనే ఇల్లు వాకిలి వదిలిపెట్టి తిరిగిన వాడికి జరిగిన అన్యాయం చూసి, లేదు మా నాయన చెప్పింది నిజమే అని చెప్పేసి డిగ్రీ ఫెయిల్ అయిన ఎగ్జామ్స్ కి మల్లికార్జున డిగ్రీ కాలేజ్ అని ఉండే, అక్కడ కృష్ణన్న అనేది ఆయన ప్రిన్సిపల్ ఉండేవాడు నకరికల్లో. ఆయన ఫీజులు కట్టేది, ఎగ్జామ్ ఫీజు, కాలేజీ పోయేటువంటి కాదు, విద్యార్థి సంఘ నాయకుడిని. నేను అట్లనే పరీక్ష రాస్తానికి కూడా పోయేది కాదు, మా పక్కడు వల్ల అలా కృష్ణన్నది. అట్లా 7 ఏళ్ళు ఆయన ఫీజులు కట్టాడు. నేను 2 సార్లు ఎగ్జామ్ రాసిన 9 రోజుల్లో. తర్వాత 7 సంవత్సరాలు అయిపోయింది. చదువుకోవాలని బుద్ధి వచ్చినాక ఫీజు కట్టడానికి పోతే, నీ చదువు డిగ్రీ చదవడానికి ఎక్స్పైర్ అయిపోయింది, నువ్వు మొదటి కాంచి మొదలుపెట్టు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి అని చెప్పిండు. ఏం చేయాలా అని ఆలోచించినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి పోయి రిజిస్ట్రార్ని కలిసి, వీసీని కలిసి వాళ్ళతో అటెస్ట్ చేయించుకొని ఎగ్జామినేషన్ కంట్రోల్ దగ్గర పోయి, ఎగ్జామ్ ఇంకా 10 రోజులే ఉంది. అప్పటికప్పుడు ఆ 2 సంవత్సరాల పాత ఫీజులు కట్టి ఫెయిల్ అయినవి, మళ్ళీ ఫైనల్ ఇయర్ ఫ్రెష్ ఫీజు కట్టి అప్పటికప్పుడు హాల్ టికెట్ రిలీజ్ చేయించుకొని ఆ 10 రోజులు బీభత్సంగా చదివి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి నేను డిగ్రీ పాస్ కావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎల్ఎల్బి చదివిన, ఆ తర్వాత డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చదివిన, తెలుగు విశ్వవిద్యాలయం పొట్టి శ్రీరాముడు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ ఎగ్జామ్ రాసి దాంట్లో ఉత్తీర్ణత పొంది పిహెచ్డి కూడా రాసిన, నాకు రాలేదు. ఎంఫిల్లో జాయిన్ అయినా. ఏ చదువు అయితే నాకు అవసరం లేదు, సమాజం చదివితే చాలు, దేశమంతా బాగుపడుతుందని చెప్పేసి నా వ్యక్తిగత జీవితాన్ని సంకనాకించుకొని 23 ఏళ్ళు తిరిగిందో, ఇవాళ ఆ చదువు కోసమే నేను ప్రయత్నం చేస్తున్నా. చదువు విలువ గొప్పతనాన్ని, చదువు గొప్పతనాన్ని, విలువను నేను తెలుసుకున్నా. అట్లా తెలుగు యూనివర్సిటీలో ఎంఫిల్లో జాయిన్ అయ్యి ఈ అవుట్లుక్ అనేటువంటి పరిశోధన గ్రంథాన్ని రాసింది. ఈ అవుట్లుక్ పరిశోధన వెళ్లి ఆదాయం మీదనే ఎందుకు చేయాలి అని చెప్పేసి ఒక క్వశ్చన్, ఒక సందేహం రావచ్చు మీకు. సరిగ్గా అక్కడ ఈ నల్గొండ జిల్లాలో 1100 గ్రామాల్లో నిద్రపోయి వేలాది ఎకరాల భూముల్లో ఎర్ర జెండాలు పాతి 100 రోజులు జైలు జీవితం అనుభవించి 4 సార్లు తలకాయల మగన పట్టించుకొని ఇదైపోయిన వెంకట స్వామికి అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భంలోనే చింతల యాదగిరన్నకి సాధనం అనే ఒక ప్రోగ్రాం నిర్వహించి నల్గొండ పీజీ కళాశాల తరపున తెలుగు శాఖ అధ్యక్షుడిగా ఉన్నటువంటి డాక్టర్ బెల్లి యాదయ్య గారు ఒక ప్రోగ్రాం నిర్వహిస్తే, అప్పటిదాకా బెల్లి యాదయ్య గారు నాకు తెలియదు. యాదగిరి అమ్మటి పోయినప్పుడు అక్కడ జరిగిన పీజీ విద్యార్థుల సాధారణ కార్యక్రమాలను చూసి, ఆ తర్వాత ఆయనతో ప్రయాణం చేస్తున్నప్పుడు చదువుల గురించి మాట్లాడుతున్నప్పుడు, లేదు నేను చదువుకోవాలని ఆ రకంగా ప్రేరణ పొందినటువంటి కారణంగా మిక్కిలి నేను 23 ఏళ్ళు చేసిన ఆ ప్రజా ఉద్యమ జర్నీలో నేను రష్యా సాహిత్యాన్ని, చైనా సాహిత్యాన్ని తక్కువ అనో
తప్పుడుదనో చెప్పట్లేదు, చాలా గొప్పదని నమ్ముతూ చెప్తున్నా చెప్పేది. కానీ అంతకంటే గొప్పదైన జీవితం నా ఊర్లలో ఉంది, నా మండలంలో ఉంది, నా నియోజకవర్గంలో ఉంది, నా జిల్లాలో ఉంది. వాటి మీద రావాలి కదా రచనలు, వాటి మీద పరిశోధనలు రావాలి కదా అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఎస్ ఒడ్డుకోట అల్వార్ స్వామి మీద పరిశోధన చేయాలనుకున్నా. ఆ పేరుతో ముందు పోయినప్పుడు చాలా పరిశోధనలు వచ్చినాయి. ఇక నువ్వు చేయడానికి ఉంది అనేటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు లేదు, ఆ గ్రామానికి పక్కనే ఉండి రోజు మా దగ్గర ఉండి మా మీద సూర్యరశ్మిలా ప్రసరిస్తూ సూర్యరశ్మి డి విటమిన్ పెంచుతున్నట్టు మాకు ఈ విటమిన్ ఎడ్యుకేషన్ విటమిన్ పెంచుతున్నటువంటి డాక్టర్ వెల్లి ఆదయ్య గారి మీద పరిశోధన చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది అని చెప్పేసి భావించి ఎంఫిల్ పరిశోధనగా యాదన్న మీద చేయడం అనేది జరిగింది. అప్పుడే నేను ఒక మాట పెట్టుకున్నా. ఎగ్జామ్ హాల్ టికెట్ తెలుగు యూనివర్సిటీ ఫీజు కట్టినప్పుడే హాల్ టికెట్ రాలే అప్పటికి. ఎంఫిల్ సీట్ వస్తే యాదన్న మీద చేయాలి, పిహెచ్డీల సీట్ వస్తే జయరాజన్న మీద చేయాలని చెప్పేసి ఒకటి పెట్టుకొని వెళ్ళిన. నాకు ఎంఫిల్లో సీట్ వచ్చింది కాబట్టి నేను ఏదైతే తలుసుకున్నానో ఆ ప్రకారం యాదన్న మీద చేయాల్సి వచ్చింది, జయరాజన్న మీద పిహెచ్డి చేసే అవకాశం రాలేదన్నమాట. ఆ ఒక్క కారణంతో నేను జయరాజన్న మీద పిహెచ్డి చేయకపోయినా ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి. నేను ఇందాక చెప్పినటువంటి ఆ నూనె వెంకటస్వామన్న లాగానే మరొక కోణంలో అన్యాయానికి గురైనప్పుడు, నాకు నేను బాధపడుతున్నప్పుడు ఊళ్ళలో ఇప్పుడు ఆరోగ్య డాక్టర్ల గురించి కాదు, పాతకాలం వైద్యుల్లాగా మనకేమన్నైతే వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకొని బిడ్డ గొగ్గి పసరు పెట్టు, ఈ రోగం తగ్గుద్ది, లేకపోతే ఈ దెబ్బ తగ్గుద్ది, పుండు తగ్గుద్ది అని చెప్పేసి వైద్యులు సాయం చేసేవాళ్ళు. ఏమైనా మీ ఎందుకు ఏదో పురుగు పుట్టిందంట, అసలు ఏం తగ్గుతలేదట కదా అని వాళ్ళంతటా వాళ్ళే వచ్చి వైద్యం చేసేటోళ్ళు. అట్లా వైద్యం చేసి వచ్చిన రోగాన్ని తగ్గించినట్టు నేను బాధపడుతుంటే నా బాధను తగ్గించడం కోసం జయరాజన్న ఒక సొంత కొడుకు కోసం వచ్చినట్టు, ఒక సొంత తమ్ముడు కోసం వచ్చినట్టు నన్ను దేవులాడుకుంటూ వచ్చి నేను ఎత్తిన పాలు పోసిన వాళ్ళు, నువ్వు చదువుకో, నువ్వు ఎత్తిన యాసిని పోసిన నువ్వు బాధపడుతున్నావు కాదు, వాళ్ళు నేను ఎత్తిన పాలు పోసిర్రు, ఒక 10 ఏళ్ల తర్వాత వాళ్ళు నాకు మంచి చేసిన నువ్వు అనుకుంటావు, నువ్వు చదువుకో అని చెప్పేసి చదువుల్లో అదే టైంలో ప్రోత్సహించింది. కాబట్టి పిహెచ్డి జయరాజన్న మీద చేయాలని చెప్పేసి అనుకున్నా. కానీ చేయలేకపోయినందున నేను నా ఎంఫిల్ గ్రంథాన్ని నన్ను మానసిక సమస్యల నుంచి ఒక గుండె ధైర్యం ఇచ్చి నన్ను ముందుకు నడిపించే చదువు అని చెప్పేసి నువ్వు వెన్నుతట్టి ఇప్పటికీ ప్రోత్సహిస్తున్న జయరాజన్నకు ఈ పుస్తకం అంకితం ఇచ్చిన ఆ విషయాలు ఇక్కడ విద్యార్థులు ఉన్నారు కాబట్టి నా చదువుకు సంబంధించినటువంటి జర్నీని ఒక అనుభవాత్మకంగా లేదా ఒక క్రిస్టియన్ పరిభాషలో చెప్పాలంటే సాక్ష్యంగా ఉపయోగపడుతున్నటువంటి ఉద్దేశంతో ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. మా ఇంట్లో మొట్టమొదటిగా చదువుకున్న వాడిని నేను, ఇంకా చదవాలనుకుంటున్నటువంటి వాడిని నేను. ఆ క్రమంలోనే ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీ, న్యూఢిల్లీలో పిహెచ్డి ప్రజావాగ్గేయ కవిత్వం మీద పిహెచ్డి చేస్తున్న 6 నెలలు దాటింది అడ్మిషన్ అయ్యి పిహెచ్డి వరకు కూడా ప్రారంభించడం అనేది జరిగింది. చదువులో ఏది హైయెస్ట్ చదువు అని అంటే పిహెచ్డినే హైయెస్ట్ చదువు అని చెప్పేసి అక్కడి దాకా చదవాలి, మన ఆయన ఏం చదవాలి, నన్ను చదవాలని కోరుకున్నారు అనే ఉద్దేశంతో నేను ఇవాళ పిహెచ్డి చదువుతున్నా. పిహెచ్డి కోర్స్ స్కాలర్స్ అయినటువంటి కార్తిక్ మునిందర్ కూడా ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి ఈ సభలో పాల్గొంటున్నారు. ఈ పుస్తకానికి ముందు మాట శూద్ర కవికి మా గైడ్ డాక్టర్ అట్టెం దత్తయ్య శూద్ర కవికి ముందు మాట రాస్తే నా థీసిస్ అడ్వైజర్ ప్రొఫెసర్ గంప వెంకటరామయ్య గారు
ముందు మాటలు రాసి గోహెడ్ మిమ్మల్ని నువ్వు చదువు, నీకు ఇన్ని రోజులు ఏం దక్కలేదో నువ్వు దాని గురించి బాధపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఒక నిండు హృదయంతో వాళ్ళు వాళ్ళ ఢిల్లీలో నిలబడి నన్ను చదువులో ప్రోత్సహిస్తున్నారు. నల్గొండ గడ్డ నుంచి నేను కలగన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ, నల్గొండ యూనివర్సిటీ గడ్డ నుంచి డాక్టర్ అట్టం దత్తయ్య గారికి, ప్రొఫెసర్ గంప వెంకటరామయ్య గారికి నల్లగొండ మట్టి తరపున, నల్లగొండ గడ్డ తరపున, ఇక్కడ ఉన్న మీ అందరి తరపున నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రయాణంలో నాకు నిజానికి పాట ఎక్కువ. నేను పాటతోనే పెరిగిన. నేను చదువులు కళాజాతలో వెంకటరెడ్డిని శిల్లు పెట్టుకొని ఊరూరు తిరిగి పాటలు పాడిన, నృత్య రూపకాలు వేసిన. ఆ నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా పాట అంటేనే నాకు బాగా ఇష్టం. ఆ పాట మీద ఇప్పుడు పరిశోధన చేస్తా ఉన్నా. అట్లాంటి సందర్భంలో వెంకటరెడ్డి అన్న తర్వాత నాకు చింతగాదిగిరన్న ఇచ్చిన సపోర్టుని నేను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చింతగాదిగిరన్నకు, దుబ్బలపల్లి గ్రామానికి నాకు అనేక సందర్భాల్లో మద్దతుగా నిలబడ్డారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను నవల రాసిన, నేను కావ్యరాజు రాసిన, నేను పరిశోధన రాసిన, నేను మరొక కావ్యరాజు రాసిన, నేను ఏది చేసినా దాంట్లో పాట ఉంటుంది ఖచ్చితంగా. బ్లూ స్టార్స్ సభలో సుద్దాల అశోక్ తేజన్న ఉన్నాడు, జయరాజన్న ఉన్నాడు. నెవరెందులో జయరాజన్న ఉన్నాడు. హార్ట్ బీట్ లో విమలక్క ఉన్నది. నేను సంపాదకి వహించినటువంటి కొమరం భీముడు శాంతిని పాట గురించే. ఇట్లా పాటతో నా ప్రయాణం అనే పుస్తకం సుద్దాల అశోకన్న తీసుకొస్తున్నాడు. దానికోసం ఎదురు చూస్తున్నాం. అట్లా అశోకన్నతో ప్రయాణం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు, నేను పిలిచినప్పుడల్లా, లేదు కోరినప్పుడల్లా, పొద్దుటి నుంచి ఇప్పటిదాకా విద్యార్థుల్లాగా నాగేంద్రన్నా, భీమార్జున్ రెడ్డి గారన్నా, లేకపోతే వేమనెల్లన్నా, లేకపోతే నల్గొండ కౌలవారైనా, కృష్ణకౌండిన్య గారైనా కవిత్వ బాధ్యతతోటి, నల్గొండ బాధ్యతతోటి రేపటి తరాన్ని ప్రోత్సహించాలనేందుకోసం ఒక మొగురంలా నిలబడుతూ ఇక్కడ కూర్చుంటారు. వాళ్ళు పిలిచినా వస్తారు, పిలవకున్నా వస్తారు, మీరు ఉన్న బిడ్డ అంటారు. అంత గొప్ప హృదయం గల వాళ్ళు. విద్యార్థులు యూనివర్సిటీలో పెట్టారు, ఈ యూనివర్సిటీ టీచర్స్ ఆర్గనైజ్ చేసారు, పైగా సాహిత్య విద్యార్థులు కాబట్టి కూర్చుంటారు. మనలందరినీ దాటి ఒక అడుగు ముందుకు వెళ్ళి అల్లిక వారసత్వమైన అత్యంత ప్రభావితం చేయగలిగినటువంటి పాట మీద నిలబడి ప్రపంచాన్ని చుట్టుకొస్తున్నటువంటి అశోక్ తేజన్న, జయరాజన్న పొద్దుటి నుంచి పిల్లల కదలకుండా కూర్చోవడం అనేది మీకు ఏ రకంగా కృతజ్ఞత చెప్పినా అది చాలా తక్కువన్నా, నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తున్నా. మీ ఇద్దరికి జయభీం నాల్సరావులు తెలియజేస్తున్నా. చివరిగా ఒక్క మాట, నా ఫ్రెండ్ విజయ్ కోయన్న చెప్పిండు, అంతకు మించి నేనేం చెప్పినా తక్కువే అవుతుంది. విజయ్ని యాడ్ చేసుకుంటూ నా మిస్సెస్ కవిత తనని యాడ్ చేసుకుంటూ, మా అమ్మ నన్ను ఎంతో భరిస్తూ, ఎంతో పెద్ద చేసి, కన్న కష్టాలు అనుభవించి నన్ను ఇక్కడ దాకా పంపించిన అమ్మకు పాదాభివందనాలు. మా అమ్మ నిలమ్మకు
మా నాన్న మందుల లింగయ్యకు జోహార్లు తెలియజేస్తూ చాలా మంది పేర్లు చెప్పాల్సిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను హై స్కూల్ చదువుకు మా ఊరు నుంచి పక్క ఊరుకు సైకిల్ మీద పోతే అన్నం తినడానికి చోటు ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటికీ తన హృదయంలో నన్ను తమ్ముడినైనా అన్నలో భావిస్తూ నా వెంట నడుస్తున్న ఇటుకల సురేంద్రన్నకు కొంచెం నేను అనుకున్నది రాబట్టుకోవడంలో నాకు కొంచెం పట్టు విడుపులు ఉండవు. నేటి ట్రెండ్ సెటర్ వర్షన్ లో చెప్పాలంటే కొంచెం షాడిస్ట్ శకలు ఉంటాయి నాకు, ఇట్టనే రావాలి అని. అయినా నన్ను భరించినటువంటి కత్తుల వెంకటన్న అద్భుతమైనటువంటి నాకు లెటర్స్ ఇట్లుండాలి అంటే ఒక ఇందాక కోయన చెప్పిండు. కత్తిపద్మరావు గారు 7 వర్షంలో 6 వర్షంలో రాసుకొని పోవాలి సమీక్ష అన్నట్టు ఒక 16 వర్షన్స్ రాసి పంపితే నేను ఇది నచ్చింది నాకు. దీనికోసం నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది ఉండాలి. ఇవన్నీ తీసుకొని పోయిన తర్వాత బ్రహ్మవన్న దగ్గర పోయి ఇట్లా మరి అన్ని నువ్వు చెప్తే నేనెందుకు అన్నాడు బ్రహ్మవన్న. ఇట్లా చాలా మంది ఆ అన్నలందరికీ చెప్పిన కదా, నా శాడిస్ట్ శకల్ని భరించి నేను మెచ్చేటట్టు నన్ను కన్విన్స్ చేసేటట్టు నా కోసం ఈ విధంగా తీర్చిదిద్దిన కత్తుల వెంకటన్నకు బ్రహ్మవన్నకు పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ పదం ప్రచురణల పెద్దమ్మ మా పెద్దమ్మ పెళ్లి చంద్రమ్మకు పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు. ధన్యవాదాలు. సాహు మహారాజుల బాసటగా నిలిచిన నా తోడు నీడ, చల్లని మనసున్న మనిషి, స్పందించే హృదయం, ఉత్తమ హార్టికల్చర్ ఆఫీసర్ రావుల విద్యాసాగర్ సుకన్య గారికి కృతజ్ఞతలు. మట్టికల్లి బెలియాదే సాహిత్యోత్సవం బహుశా 12 గంటల పాటు నిర్వహించిన మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి మరియు పాలక వర్గం, అధ్యాపకులు, విద్యార్థులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, అక్కడ మా అమ్మ కూడా నమస్కరిస్తూ, నా సాహిత్యం మీద ఇంతమంది పెద్దల్ని పిలిచి ఇవాళ చర్చ చేసినందుకు నేను కూడా గర్విస్తూ, కవినైనందుకు గర్విస్తూ, యూనివర్సిటీలో భాగమైనందుకు గర్విస్తూ, కోయి నేను వేరు కాదు, చాలా మాట్లాడినాడు, ఇంకా వీళ్ళు రిపీట్ చేయను. నా సాహిత్యానికి నేను రూపాంతరము పరిణామం చెందడానికి బోధి వృక్షం అనే నా 2వ కావ్యానికి నేనే చిన్న ముందు మాట రాసు, అది వినిపిస్తే నేను ఎటువైపు ఉన్నా ఏం చేస్తున్నా అనేది చెప్తూ దీనికి ఒక కృతజ్ఞత కూడా చెప్పినట్టు అవుతుంది. కనుక చిన్న మాట రాసుకున్నాడు. చదువుతున్నప్పుడు రాయాలనిపిస్తుంది, పిల్లలు చదువుతున్నప్పుడు రాయాలనిపిస్తుంది, రాస్తున్నప్పుడు చదవాలనిపిస్తుంది, చదువుతున్నప్పుడు రాయాలనిపిస్తుంది, రాస్తున్నప్పుడు చదవాలనిపిస్తుంది. చదవటం, రాయటం కాలక్షేపము, సాత్విక వ్యాపకము కాకుండా ఒక రాజకీయ అవసరమని బోధపడింది. రీడింగ్, రైటింగ్ is a political need, not entertainment, not time pass. రాజకీయ పొలిటికల్ నీడ్లో భాగంగానే నేను 6 కవితా సంపుటలు రాశాను. దీనిపైన బహుశా 6 సంపుటల కవిత్వానికి 40 ఏళ్ళు అయింది. 4 దశాబ్దాలు. భక్తుల్ని క్షమించండి అనే కవిత మొదలు పెడితే నేను ఇటీవల రాసిన కవిత, చివరికి మా ఊరు వచ్చాను, అన్ని దాటుకొని ఇప్పుడు మా ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నా. ఆ కవిత వరకు 40 ఏళ్ల కవిత్వ ప్రయాణంలో 6 పుస్తకాలు వచ్చినాయి. 6 పుస్తకాల మీద మహేందర్ సంపాదకత్వంలో
శూద్ర కవి వచ్చింది. నేనేమి చిన్నపుచ్చుకోవట్లేదు. బహుశా శూద్రులు ఈ దేశానికి వెన్నెముక అన్న, శూద్రులు లేకుండా ఈ దేశం నడవదు అన్న జ్యోతిబా ఫులే వాదాన్ని నిలబెట్టడానికి మహేందర్ శూద్ర కవి అన్నాడు. అందుకని అవుట్లుక్ లో విప్లవ చెప్పిన అన్ని విషయాలను నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఇంకా జీవితం ఉంది, ఇంకా చదవాల్సి ఉంది, ఇంకా రాయాల్సి ఉంది. మళ్ళీ చదవడం రాయడం కాలక్షేపం కోసం కాదు, రాజకీయ అవసరమని మళ్ళీ చెప్తూ ఈ సాహిత్యోత్సవాల్లో పొద్దుటి నుంచి ఇప్పటిదాకా పాల్గొని పూర్తి కాలం ఉన్న వాళ్ళకి, ఉండిపోయిన వాళ్ళకి, సభ ఉంటుందని వచ్చి మనం భోజనం చేస్తున్నప్పుడు పలకరించిపోయిన ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారికి, వారు రావాల్సిన సమయానికి మనం వారి సభ ప్రారంభం కాలేదు కనుక వారు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. అందరికీ నేను పేరు పేరున నా కుటుంబం తరఫున, ఈ సాహిత్యోత్సవం జరిపిన తెలుగు శాఖ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం తరఫున తల వచ్చి నమస్కరిస్తూ జై హింద్, జై తెలంగాణ.